హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మా ఎంపీపీఎస్ కాళ్ళకల్ ప్రాథమిక పాఠశాల యందు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాము. ఇది అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం తెలంగాణ స్టేట్లో ఈరోజు స్కూల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. మా దగ్గర అయితే న్యూగా అడ్మిషన్ అయిన వాళ్ళను చక్కగా వాళ్ళను ఓం పెట్టించి అక్షరాభ్యాసం చేయిస్తాము. ముందుగా పాఠశాలంతా మంచిగా తోరణాలు అన్నీ చేసుకున్నాము. బోర్డు మీద సరస్వతి అమ్మవారి విగ్రహం వేసి ఓం నమ శివాయ రాసి చక్కగా పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు స్లేట్ పెన్సిల్స్ తెప్పించి రౌండ్గా కూర్చోబెట్టి అమ్మవారికి దీపం పెట్టి సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ విద్యార్థులందరికీ ఉండేలా మనస్ఫూర్తిగా మొక్కుకొని, చూడండి వీడియోలో మా విద్యార్థులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ కొత్తగా కొనుక్కొచ్చిన స్లేట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. స్లేట్ పెన్సిల్స్. వీళ్ళంతా ఫస్ట్ క్లాస్ చేరబోయే విద్యార్థులు. వీళ్ళంతా పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళకు ఇళ్ళల్లో మేబీ అక్షరాభ్యాసాలు జరుగుతాయో లేదో అని చెప్పేసి ఎక్కడ కూడా తగ్గొద్దు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా అక్షరాభ్యాసంతో అనేది మనది అడుగు ముందుకు పడాలి. చిన్నపిల్లలు అమ్మవారి ఆశీస్సులు కావాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక మంచి ప్రోగ్రాం పెట్టింది. ఈరోజు అది సామూహిక అక్షరాభ్యాసము. విద్యార్థులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలా చేస్తే. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చదువుకు వాళ్ళ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. హ్యాపీగా విద్యార్థులు రోజు కూడా స్కూల్కు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సామూహిక అక్షరాభ్యాసం అనేది అమ్మవారి దీవెనలే కాకుండా విద్యార్థులందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా మంచిగా చదువుకోవాలి, రావాలి అని అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ పూజ చేశాము అమ్మవారికి. నేనే చేశాను. దీపాలు పెట్టేసి పూజ చేసి తర్వాత మా ఉపాధ్యాయ బృందం అంతా పిలిచి ఒక్కొక్క విద్యార్థిని ఒడిలో కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత ఓం దిద్దించాము, వాళ్ళు దిద్దించాము. వాళ్ళని ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళ విద్యాభ్యాసం ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రతి విద్యార్థి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివి సమాజంకు ఉపయోగపడే విధంగా వాళ్ళను మేము తీర్చిదిద్దుతాము, వాళ్ళు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రతి ఒక్క విద్యార్థికి, నూతనంగా వచ్చిన విద్యార్థికి స్లేట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులతో చక్కగా పలక మీద ఓనమాలు దిద్దించి శ్రీకారం పెట్టించి వాళ్ళకి